మీడియా మిత్రులకి, గుంటూరు జిల్లా రాష్ట్ర ప్రజానీకానికి 2025కి వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం పలికేటటువంటి కార్యక్రమం ఉన్నది. అలాగే 2025లో ప్రజల ఆకాంక్షలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయలేదని అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2025లో చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాల్ని అమలు జరపడంలో ఘోర వైఫల్యం చెందడం అనేది జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి, మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పి, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ చెప్పినట్టు ఆడేటటువంటి పద్ధతుల్లో అదానీ నడుపుతున్న ప్రభుత్వంలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. అలాగే విద్యా, వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పనంగా కట్టబెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే విద్యావేత్తలుగా, విద్యా సంస్థల అధిపతులుగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే విద్యని అంగట్లో సరుకులాగా అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి విద్య పేద ప్రజలకి అందని ద్రాక్షలాగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే వైద్యం, ఒకవైపున ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ముఖ్యమైపోతూ ఉంటే పీపీపీ విధానం పేరుతోటి ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి 60 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తూ ఉన్నారు. అంటే 60 సంవత్సరాల పాటు ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆ తర్వాత ఎవరి చేతుల్లో ఉంటాయో ఏందో ఎవరికి అర్థం కాని స్థితి. పైగా వైద్యం ఖరీదైపోయి సామాన్య ప్రజలకు అందనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలనే అమ్ముకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2025లో జరిగినటువంటి ఈ పరిస్థితులు, వీటితో పాటు గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చట్టంగా తీసేసి జీరామ్జీ అనేటటువంటి పేరుతోటి ఆర్ఎస్ఎస్ అంతర్గతంగా గాడ్సేని పిలుచుకునే పేరు పెట్టి దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఈ బీజేపీ, దానికి వంతపాడుతున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నారు. పైగా చంద్రబాబు గారిని ఎవరైతే ఈ దేశంలో మతోన్మాదానికి కారకులో, ఎవరైతే ఈ దేశంలో మత కలహాలు సృష్టించారో మోహన్ భగవత్ వెళ్ళి కరచాలనం చేసి ఆయన నేను బాగా పొగుడుతూ ఉన్నాడు. నువ్వు పొగుడుకుంటే వ్యక్తిగతంగా పొగుడుకో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి మోహన్ భగవత్ని పొగడాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంటే ఇవాళ టీడీపీకి కానీ, జనసేనకి కానీ, వైసీపీకి కానీ అధికారమే పరమావధిగా బీజేపీకి అంటగాగుతూ ఉన్నారు, తద్వారా ఆర్ఎస్ఎస్ కంటగాగుతూ ఉన్నారు. ఈ దశ నుంచి ముందుకు పోవడానికి కావలసిన పద్ధతుల్లో ప్రజా పోరాటాలు మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో 2026లో కొనసాగిస్తాం. అలాగే ఉద్యమాలు నిర్వహించినటువంటి వాళ్ళని కగారు పేరుతోటి మావోయిస్టులందరినీ కూడా మట్టు పెట్టారు. ఒక్క అదానీ కోసం వేల మంది ఆదివాసీల్ని, వందల మంది మావోయిస్టు నాయకుల్ని, కార్యకర్తల్ని హత్య చేసినటువంటి
హంతకులు ఎన్డీఏ ప్రభుత్వ నేతలు, ఎన్డీఏ ప్రభుత్వం. దాన్ని కనీసం ఖండించలేనటువంటి స్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కొనసాగుతూ ఉన్నటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అమిత్ షా అంటా ఉన్నాడు, ఎవరైతే మావోయిస్టులకి మాట కలిపారో, మద్దతు పలికారో వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు కాబట్టి వాళ్ళందరి మీద మేము చూస్తూ ఉన్నాం, వాళ్ళ లిస్టు కూడా తయారు చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎవరెవరైతే మావోయిస్టుల పైన సానుభూతి చూపించారో వాళ్ళందరి భర్తం పడతామని చెబుతా ఉన్నారు. టేక్ ఇట్ ఛాలెంజ్, చూసుకుందాం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, అర్బన్ నక్సలైట్లు అనే పేరుతోటి కమ్యూనిస్టుల జోలికి వస్తే మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.